ఈ మధ్య అడ్వకేట్స్ కి లా స్టూడెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి కావట్లేదండి. సో యూ మైట్ ఫీల్ లైక్ ఏది వీడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈవెన్ హీ బిలాంగ్స్ టు ద అడ్వకేట్ కమ్యూనిటీనో. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ మాట్లాడాలో తెలీదు, ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో తెలీదు, ఎవరి కోసం నించోవాలో తెలీదు, ఎవరి కోసం నించోకూడదో తెలీదు. అండ్ దిస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. నేను రీసెంట్ గా ఒక ముంబై ఇన్సిడెంట్ చూసానండి, వెర్ ద ర్యాలీ వాజ్ గోయింగ్ ఆన్. అండ్ దానివల్ల చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరు బాధపడుతున్నారు. అంబులెన్స్ ఆగిపోయి ఉన్నాయి, జనాలు ఆగిపోయి ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎందుకు ఒక ర్యాలీ కోసం. అవుట్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్ వన్ లేడీ కేమ్ అవుట్ అండ్ షీ రేజ్ హర్ వాయిస్ అగేన్స్ట్ దిస్ అటర్ నాన్ సెన్స్ విచ్ వాస్ గోయింగ్ ఆన్. అండ్ ఆమెకు అగేన్స్ట్ గా ఒక లా స్టూడెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది సార్. సీ సార్, బీయింగ్ అన్ అడ్వకేట్ యూ షుడ్ బి ద వాయిస్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ ఎవరైనా నిజంగానే వాయిస్ లేపుతున్నారంటే వాళ్ళని డౌన్ చేయటం అనేది అడ్వకేసీ కాదు. అండ్ సి ఇలా చేస్తే ఆల్రెడీ అడ్వకేసీకి అంత మంచి పేరేం లేదు మార్కెట్లో. ఇఫ్ యు ఆర్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ కమ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కొంతమంది అడ్వకేట్స్ కొన్ని పనులు చేయటం వల్ల అందరు అడ్వకేట్స్ మీద నమ్మకం పోతుందండి. సో వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, బీయింగ్ అన్ అడ్వకేట్, బీయింగ్ అ లా స్టూడెంట్, యూ థింక్ అబౌట్ ది ఫెటర్నిటీ. మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో నిజంగానే అడ్వకేట్స్కి రెస్పెక్ట్ ఇస్తారా జనాలు, అడ్వకేట్స్ని నమ్ముతారా జనాలు? ఇదొక్క విషయం గురించి ఆలోచించి యు డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సి, అడ్వకేట్ ఈజ్ అ నోబల్ ప్రొఫెషన్, అది బుక్స్లోనే మిగిలిపోకూడదు. థింక్ అబౌట్ దిస్.